కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిండు ఈయన. వచ్చుడే కూల్చుడు మొదలుపెట్టిండు. ఎవరైనా వచ్చిన వాళ్ళు కన్స్ట్రక్టివ్గా ముందుకెళ్తారు, కానీ ఈయన డిస్ట్రక్టివ్గా వెనక్కెళ్తున్నాడు. ఎవరైనా వీలైతే నిర్మాణం చేస్తారు, కానీ ఈయన కూలుస్తున్నాడు. ఎవరైనా వికాసం వైపు అడుగులు వేస్తారు, కానీ ఈయన విధ్వంసం వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. హైడ్రా ఎజెండా ఏందండి? హైడ్రా ఇంటెన్షన్ ఏంది? హైడ్రా పేరు మీద హైడ్రామా తప్ప దాంట్లో ఏమన్నా హై లెవెల్ థింకింగ్ ఉన్నదా? హై లెవెల్ ఎజెండా ఏమైనా ఉన్నదా? ఈరోజు నీ కారణం చేత, నీ అవగాహన రాహిత్యం చేత ఈరోజు రిజిస్ట్రేషన్స్ కంప్లీట్గా ఖతమైపోయినాయి. ఆగమేఘాల మీద హైడ్రా తీసుకొచ్చినాం. అంత అవసరమైంది? ఇక మింగడానికి మెతుకులేదు, కానీ మీసాలకు సంపెంగా నూనె కావాలట రేవంత్ రెడ్డి గారికి. సిగ్గుండాలే. రైతు బంధుకు డబ్బులు లేవు, రుణమాఫీకి డబ్బులు లేవు, దవాఖాన్లలో మందులకు డబ్బులు లేవు, స్కూళ్ళల్లో చాక్ పీసులకు డబ్బులు లేవు, గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు లేవు, కానీ మూసి కావాలి. అది కూడా 1,50,000 కోట్లతోని. ఇప్పుడు ఏదో ఎమర్జెన్సీ ఉన్నట్టు, అర్జెన్సీ ఉన్నట్టు ప్రజలంతా లక్షల కోట్ల మంది ఏకమై మూసి కావాలి అని డిమాండ్ చేస్తున్నట్టు. ఎవడడిగిన నిన్ను మూసి ప్రక్షాళన చెప్పండి. ప్రక్షాళన చేయాల్సింది మూసిని కాదు, నీ మైండ్ని. ప్రక్షాళన చేయాల్సింది మూసిని కాదు, మతిలేని మీ మంత్రివర్గాన్ని. ఖచ్చితంగా మతి లేదని నేను అంట, 100% అంట. ఏ ప్రభుత్వానికైనా ప్రాధాన్యాలు కావాలి, ప్రాధాన్యాలు ఉండాలా. రాష్ట్రం ఈ స్థితిలో ఉంటే మీకు మూసి కావాలన్నా మూసి. లోక్సభ ఎన్నికల్లో ఇదే ఈయన ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, 50,000 కోట్లతో నేను మూసి ప్రక్షాళన చేస్తా అన్నాడు. ఆయన మంత్రివర్గంలోనే ఉన్నటువంటి టూరిజం మినిస్టర్ జూపల్లి గారు ఏమన్నారు, జూన్లో 70,000 కోట్లతో మూసి సుందరీకరణ చేస్తామంటాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జూలైలో గోపన్పల్లి ఫ్లైఓవర్ ఓపెన్ చేసినటువంటి సందర్భంలో 1,50,000 కోట్లతోని మూసిని సుందరీకరణ చేస్తారట. అవసరమా ఇప్పుడు 1,50,000 కోట్ల రూపాయల ప్రజల ధనాన్ని మూసి సుందరీకరణ చేయడం కోసం వెచ్చించడం అవసరమా? దానివల్ల వచ్చే ఆదాయం ఏందో చెప్పాలా. ఒక దేవాదులో ఉన్నది, ఒక సీతారామ ప్రాజెక్టు ఉంది, ఒక కాళేశ్వరం ఉంది, లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చేటువంటి ప్రాజెక్టులు అవి. అద్భుతంగా వ్యవసాయం సాగుతుంది, ధాన్యం పండిస్తారు, ధాన్యం అమ్ముతారు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ నడుస్తాయి, ప్రభుత్వానికి పన్ను వస్తుంది, ప్రభుత్వం ప్రజల కోసం వెచ్చించగలుగుతుంది. కానీ మూసి వల్ల ఒక్క ఎకరానికన్నా నువ్వు నీళ్ళు ఇవ్వదలుచుకున్నావా? ఆ మూసి వల్ల ఒక్క క్వింటాలైనా అదనపు ధాన్యం పండుతుందా? మూసి సుందరీకరణ అన్నం పెట్టే ప్రాజెక్టు కాదు, తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సున్నం పెట్టేటువంటి ప్రాజెక్ట్ అది. మూసీలో వారబోయేది నీళ్లు కాదు, పేద ప్రజల కన్నీళ్లు, వాళ్ళ రక్తం మారుతుంది. స్వయంగా ప్రధానమంత్రి గారు ప్రారంభించినటువంటి నమామి గంగే 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈయన 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడట. నమామి గంగే 4,527 కిలోమీటర్ల పొడవున నిర్వహిస్తున్నటువంటి ప్రాజెక్ట్ అది. వాళ్ళు ఖర్చు పెట్టేది 45,000 కోట్ల రూపాయలు. మూసి సుందరీకరణ ప్రాజెక్టు 55 కిలోమీటర్ల పొడవున నిర్వహించేటువంటి ప్రాజెక్టుకు నువ్వు ఖర్చు పెట్టేది 1,50,000 కోట్ల రూపాయలు. ఎవరిని బతికించడం కోసం ఇది? నమామి గంగే కిలోమీటర్కు 17 కోట్ల రూపాయలు ఖర్చు అయితే నమామి గంగేలో, మూసి సుందరీకరణ ప్రాజెక్టులో కిలోమీటర్కి 2,727 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నది. అంటే నమామి గంగేతో పోలిస్తే మూసి సుందరీకరణ ప్రాజెక్టుకు 160 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నది ప్రభుత్వం. మరి ఏం సాధించబోతున్నావో నాకైతే అర్థం కావడం. దీంతో సాధించేది ఏంది?